గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ విపరీతంగా భారతదేశం ఎగుమతి చేస్తున్న వస్తువులపై సుంకాలు పెంచడం వల్ల ఏ వస్తువులపై నా ప్రభావం పడుతుంది, ఏ వస్తువులపై నా ప్రభావం అధికంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం అనమాట. భారతదేశం ఎగుమతి చేసే జౌలు పరిశ్రమకు చెందిన వస్తువులు అంటే జౌలు ఉత్పత్తులు లేదా జౌలు వస్తువులు, రసాయనిక వస్తువులు, రొయ్యలు, రత్నాభరణాలు, తోలు వస్తువులు, పాదరక్షకులు, యంత్రాల యొక్క విడిభాగాలు, అలానే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపైన ఈ సుంకాల ప్రభావం అధికంగా ఉంటుందని, ఈ సుంకాల ప్రభావం వల్ల ఈ వస్తువుల యొక్క వాణిజ్యం ఎగుమతి తీవ్రంగా ప్రభావితానికి గురవుతుందని విశ్లేషకుల అభిప్రాయం. పొరుగు దేశాలైనటువంటి బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలకు అమెరికాలో తక్కువ సుంకాలు ఉండడం వల్ల ఆ దేశాలతో భారతదేశం తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫియో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం భారతదేశం అమెరికాకి ఎగుమతి చేసే 50% వస్తువులు ఈ సుంకాల ప్రభావానికి గురవుతున్నాయి అన్నమాట. అంటే ఈ 50% టారిఫ్ నిబంధన భారతదేశం ఎగుమతి చేసే అన్ని వస్తువులకి ఉండదు, కొన్ని వస్తువులకు మాత్రమే ఉంటుంది. కొన్ని వస్తువులకి ఈ 50% నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. ఆ వస్తువులు ఏమిటంటే ఔషధాలు, ఇంధనోత్పత్తులు, బొగ్గు, సహజవాయువు, కీలకమైన ఖనిజాలు, సెమీకండక్టర్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, ప్యానల్ బోర్డులు మొదలైన వాటికి ఈ ట్రంప్ విధించినటువంటి 50% టారిఫ్ నుంచి మినహాయింపు ఉంది. అంటే ఈ వస్తువులపైన 50% టారిఫ్ ఉండదన్నమాట. అలానే 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అమెరికా మధ్య $131 బిలియన్ ట్రేడ్ జరిగింది. ఇందులో భారతదేశానికి చెందింది $86 బిలియన్ అయితే అమెరికాది $45 బిలియన్ అన్నమాట. అందువల్ల అమెరికాతో పోల్చుకుంటే మన భారతదేశం అమెరికాతో ట్రేడ్ విషయంలో సర్ప్లస్లో ఉండడం మనం గమనించవచ్చు. ఈ సర్ప్లస్ మనం ఉండటాన్ని నచ్చినటువంటి ట్రంప్ భారతదేశంపై అధిక సుంకాలు విధించి ట్రేడ్ని తగ్గించి సర్ప్లస్ని పూరించుకోవాలి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడ్ డెఫిషియట్ని పూడ్చుకోవాలని చూస్తున్నారు అన్నమాట. ఇది ఈ రంగం, ఈ వస్తువులు అమెరికాలో సుంకాల వల్ల తీవ్రంగా ప్రభావితానికి గురవుతున్నాయి. థ్యాంక్ యూ.